గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్. మూసి మూటలు లెక్కలు చెప్పేందుకే రేవంత్ హస్తినా పర్యటన. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో మంతనాలు చేస్తున్నాడన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటుంది, హైడ్రాతో హైదరాబాద్ను భ్రష్టు పట్టిస్తున్నారని హరీష్ రావు ఫైర్. హైడ్రా మూసిలపై నింద రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్. చెరువుల్ని గత ప్రభుత్వ హయాంలో కబ్జా అయినట్లు కలవర్చిన డిప్యూటీ సీఎం. చంద్రబాబు హయాంలోనే తెరపైకి మూసి సుందరీకరణ, బాబు చూపిన బాటలో పేదలపై ప్రతాపం చూపిస్తున్న రేవంత్. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అందుకోసం భారీగా బలగాలను మోహరించింది. ఉదయం 8 గంటల నుంచి ఇరు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతుండగా సంయుక్తంగా జన్ నాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, అలాగే ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. హర్యానాలో ముఖ్యంగా కిసాన్, పహిల్వాన్, జవాన్ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైతు చట్టాలు, నిరుద్యోగం, మహిళా రెజిడర్లపై లైంగిక వేధింపులు, అగ్నివీర్ పథకంపై వ్యతిరేకత వంటి అంశాలు బీజేపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. దీంతో హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పోస్ట్ పోల్ సర్వేలు సైతం వెల్లడించాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని సర్వేలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేశాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అందుకోసం భారీగా బలగాలను మోహరించింది. ఉదయం 8 గంటల నుంచి ఇరు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతుండగా సంయుక్తంగా జన్ నాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, అలాగే ఇండియన్ నేషనల్ లోక్దల్, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. హర్యానాలో ముఖ్యంగా కిసాన్, పహిల్వాన్, జవాన్ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైతు చట్టాలు, నిరుద్యోగం, మహిళా రెజిడర్లపై లైంగిక వేధింపులు, అగ్నివీర్ పథకంపై వ్యతిరేకత వంటి అంశాలు బీజేపీకి చెడ్డపేరు తీసుకొచ్చాయి. దీంతో హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని పోస్ట్ పోల్ సర్వేలు సైతం వెల్లడించాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని సర్వేలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేశాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మూసీ మూటలు లెక్కలు చెప్పేందుకు రేవంత్ హస్తిన పర్యటన చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర పాలన గాలికి వదిలేసి గాలి మూటలెక్కుతున్న రేవంత్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీ పర్యటనలన్న రేవంత్ ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చారని ప్రశ్నించారు. 10 నెలల్లో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసలతో మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం వనగూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం 10 నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూర్చారో చెప్పాలని కోరారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనల కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలన్నారు. కనీసం సీఎం పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చంత నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారా అని అడిగారు. అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలన గాలి కొదిలి గాలి మోటారు ఎక్కుతున్న రేవంత్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల అవసరాల్ని పక్కనబెట్టి చీటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండడం చూస్తుంటే ప్రజలకు మంచి చేయడం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి డోకా ఉండదని భావిస్తున్నట్లున్నాడన్నారు. రేవంత్ రెడ్డి 10 నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. అటు ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదే పదే పిలుస్తూ చీవాట్లు పెడుతున్నట్లుందన్నారు. కేవలం 10 నెలల కాలంలోనే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటే ఇదే లెక్కలో 5 ఏళ్లలో మరో 125 సార్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగిరి చేసేందుకు కాదు, పేదలకు మంచి చేసేందుకన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగిరి తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామన్నారు కేటీఆర్. ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేశారు. ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటూ హస్తినాకు వెళ్తున్నారన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొదట్లో సీఎం ఢిల్లీ పర్యటనలపై విమర్శలు రావడంతో చాలా తెలివిగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఎంతమంది కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తెచ్చారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లినప్పటికీ కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. మోడీని బడే భాయ్ అన్న రేవంత్ బడే భాయ్ని ఒప్పించి ఎన్ని వేల కోట్లు తెచ్చారో రాష్ట్ర ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో మొన్నటి వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసేందుకు రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ సీఎం వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. ఇకనైనా ఢిల్లీ పర్యటనల్ని పక్కనబెట్టి ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకిచ్చిన హామీల అమలుపైన దృష్టి సారించాలని కేటీఆర్ ముఖ్యమంత్రికి హితవు పలికారు. పనిమంతుడు పందిరేస్తే పిల్లితోక తగిలి కూలిందట. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు అట్లుందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను కాపాడుకోవడం చేతకాక సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి భయాన్ని సృష్టిస్తున్నారన్నారు. హైడ్రా హైరాణతో 2 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. రిజిస్ట్రేషన్లు లేక ఆదాయం భారీగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే, కానీ ఉన్నది ఊడగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేవంత్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావో అర్థమవుతుందా? నీ 4 బ్రదర్స్ సీట్పై ఫోకస్ చేసి అక్కడ కృత్రిమ రియల్ భూమ్ కోసం ఆలోచిస్తున్నట్లున్నావు. సామాన్యులు కొనుగోలు అమ్మకం లేనిదే భూమ్ ఎట్లా వస్తుంది? ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి తెలంగాణను అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి వచ్చిన హరీష్ రావు బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ రోజు ప్రపంచం గుర్తిస్తుందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలియజేశారు. ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది. పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం. ఇంత గొప్ప పండగ, ఇంత గొప్ప సంస్కృతి అది తెలంగాణ ప్రజలకు దక్కింది. ఈ పండగ ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా కూడా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, యూరోప్లో, దుబాయ్లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని నేను వేడుకుంటాను. పేదల ఉసురు పోసుకోవద్దు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం నిద్రపోతలేదు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఇంకా ఈ రాష్ట్రం ఆ అమ్మవారి దయతో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా. సరే, చెడుకు కొద్దిగా వ్యాప్తి ఎక్కువ, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొన్ని అబద్ధాలు, కొన్ని గోబల్స్ ఏదో అంటారు కదా, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా గుర్తొస్తుంది కదా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్నే పరిగెత్తుతున్నాయి. కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. నిజమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. కరీంనగర్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్లో 118 జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ కక్షలో భాగంగా బతుకమ్మ, దసరా పండుగ వేళ జర్నలిస్టుల కుటుంబాలు ఆవేదన మిగిల్చడం సరికాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవద్దన్న హరీష్ రావు ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదు అనడానికి మూసీ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలన కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తిని మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు, శిష్యుడు రేవంత్ జులిపిస్తున్నారు. నాడు నేడు సేమ్ టు సేమ్ అడ్డగోలుగా పేదల తరలింపే లక్ష్యం. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రేవంత్ చెప్తున్నట్లు ఆయన మానసపుత్రిక కాదని పలువురు హక్కుల కార్యకర్తలు స్పష్టం చేశారు. బాబు హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టును ఇప్పుడు రేవంత్ తలెత్తుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఆయన మానసీ పుత్రిక కాదని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే మూసీ తీరంలో ఉన్న పేదలను తొలగించి దాన్ని వాణిజ్య కేంద్రంగా మలచాలన్న అసలు ఆలోచన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఆనాడు చంద్రబాబు ఏం చేశారో ఆయన సహచరుడు లాంటి శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందవనం అని పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్ దీనిని ఆధునిక భాషలో రివర్ ఫ్రంట్ అన్నారు. నాడు మూసీ మురికి నీటి ప్రక్షాళన గురించి పట్టించుకోకుండా సుందరీకరణే ముఖ్యమని, పేదల తరలింపే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు.
ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్. రేవంత్ కూడా ప్రక్షాళనని పైకి చెప్తూ మూసీకి బదులు పేదలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మూసీ ఒడ్డు నుంచి తరలించే పేదల కోసమంటూ నాడు బాబు కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు. రేవంత్ రెడ్డి ఆ మాత్రం కష్టపడకుండా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నింపుతున్నారు. లక్షన్నర కోట్ల వ్యయంతో చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అన్నింటికీ ఒక రూల్ మ్యాప్ ను రూపొందించే గురు తన బాధ్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెయిన్ హార్ట్ అనే ఒక కన్సల్టెన్సీ కంపెనీ చేతిలో పెట్టింది. ఈ కంపెనీ ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అమరావతి గ్రాఫిక్స్ సూత్రధారి, ప్రస్తుతం జైల్లో ఉన్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు చెందింది. ఏపీ సీఎం చంద్రబాబుకు ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు అనేది బహిరంగ రహస్యం. 166.48 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ బాధ్యతలను మెయిన్ హార్ట్ కన్సార్టియం కు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జీఓఆర్డీ నెంబర్ 472తో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను 25.40 కోట్ల జీఎస్టీ కలుపుకొని 166.48 కోట్లు చెల్లించనున్నట్లు ఒప్పందంలో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999-2001 సమయంలో నందనవనం పేరిట ఈ ప్రాజెక్టు అమలులో ఉన్నట్లుగా సీనియర్ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపు ఘాట్ నుంచి నాగోల్ వరకు 14 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేపట్టాలనేది ప్రతిపాదన. ఇందులో భాగంగా శంకర్ నగర్, మూసానగర్, కమల్ నగర్ తదితర మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిరుపేదలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. మూసీ సుందరీకరణలో భాగంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కోట్లాది రూపాయల పనులు చేపట్టారు. కానీ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అప్పుడు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అప్పటి హైదరాబాద్ కలెక్టర్ కూడా అవినీతి వాస్తవమేనని తేల్చడంతో పన్నుల అప్పగింతను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు తెరమరుగైంది. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. మూసీ సుందరీకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రణాళిక రూపొందించింది. 3,866 కోట్లతో 31 శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టింది. గత డిసెంబర్ వరకు పనులు శరవేగంగా జరిగాయి. అందులో 6 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గత 10 నెలలుగా రేవంత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 100% మురుగు శుద్ధి జరుగుతుంది. రేవంత్ ప్రభుత్వం ఇలాంటి కీలక అంశాలపై దృష్టి సారించకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో నిరుపేదల ఇండ్ల కూల్చివేతలను భుజాన వేసుకుంది. హైదరాబాద్ను చెరువుల రీసర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలే సామాన్యుణ్ణి కలవరపెడుతుంటే చెరువుల రీసర్వే పేరుతో కనుమరుగైన ఎన్నో చెరువుల పేరిట అగ్గిరాజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలతో పేదలు రోడ్డున పడగా ఇప్పుడు పాత చెరువులకు కొత్తగా హద్దులను ఏర్పాటు చేసి పరివాహక ప్రాంత జనాలను కలవరపెట్టేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో 20 ఏళ్ల కిందట నిర్మించుకున్న ఇండ్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో చెరువుల రీసర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలే సామాన్యుడిని కలవరపెడుతుంటే చెరువుల రీసర్వే పేరుతో కనుమరుగైన ఎన్నో చెరువుల పేరిట అగ్గి రాజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇన్నేళ్లు హెచ్ఎండిఏ నిర్దేశించిన చెరువుల బఫర్, ఎస్టీఎల్ ఆధారంగా అన్ని అనుమతులు, ఎన్ఓసీలతో భవనాలు నిర్మించుకున్నా వాటితో సంబంధం లేకుండా బుల్డోజర్లను దింపనుంది.
చెరువుల రీసర్వే చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. 10 ఏళ్లలో చెరువులన్నీ విధ్వంసానికి గురయ్యాయంటూ బురద రాజకీయాలకు తెరలేపారు. ఎంతో మంది చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇలానే వదిలేస్తే నగరంలో చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మొసలి కన్నీరు కార్చారు. ఇప్పటి వరకు ఆక్రమించుకున్న చెరువుల బఫర్ జోన్ ప్రాంతాలను వదిలేస్తామన్నారు. చెరువులు, కుంటల, FTL భూములను పరిరక్షించేలా సర్వే చేపడతామన్నారు. చెరువుల హద్దులను శాస్త్రీయంగా గుర్తించేలా చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. 45 ఏండ్ల డాటా ఆధారంగా చెరువుల FAL పూర్తిస్థాయి వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించేందుకు NRSA స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డాటాను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హిమాయత్ సాగర్ తో FAL బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువులకు వర్తింపజేస్తామన్నారు. ఆక్రమణలను వెంటనే గుర్తించేలా హైడ్రా ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. 7 జిల్లాల HMDA పరిధిలో 3532కి పైగా చెరువులు ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణ, పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునికీకరణ కార్యకలాపాలను అదే చూసుకుంటుంది. ఇప్పటి వరకు 2525 చెరువులకు ప్రాథమిక హద్దులను ఖరారు చేసింది. ఇందులో 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్ FTL నిర్ధారించింది. మిగిలిన వాటికి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సమగ్రమైన వివరాలతో తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సింది పోయి ఇప్పటి వరకు చేసిన హద్దులను చెరిపివేసి మొదటి నుంచి ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ లెక్కన పాత చెరువులకు కొత్తగా హద్దులను ఏర్పాటు చేసి పరివాహక ప్రాంత జనాలను కలవరపెట్టేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రీసర్వే పేరిట హద్దురాళ్లను చెరిపేసి కొత్తగా హద్దులను నిర్ధారిస్తే పాత హద్దులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఇచ్చిన క్లియరెన్స్లు బుట్ట దాఖలు కానున్నాయి. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం డమాలంది. ఇక దశాబ్దాల కాలంగా మూసి వెంబడి ఉన్న నిర్మాణాలను కూలదోసేలా హద్దులను నిర్ధారిస్తుండగా చెరువుల రీసర్వే చేస్తే పేద మధ్యతరగతి వర్గాలు కట్టుకున్న నిర్మాణాలన్నీ కూలిపోనున్నాయి. కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చెరువుల రీసర్వే చేసి తులసి నీళ్లు పోసే కుట్రకు దిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ శాఖల్లోని ఉద్యోగులు 5 నెలలుగా అరిగోస పడుతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో 14 శాఖల్లోని ఉద్యోగులను వేరువేరుగా ప్రాంతాలకు బదిలీ చేశారు. ఎన్నికల అనంతరం వారిని వెనక్కి పంపించడం ఆనవాయితీ. ఎన్నికలు పూర్తయి 5 నెలలు గడుస్తున్నా వెనక్కి రప్పించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే వారిని వెనక్కి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైడ్రా, మూసీలపై కాంగ్రెస్ సర్కారు నిందా రాజకీయాలకు పాల్పడుతోంది. చెరువుల కబ్జాలన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు డిప్యూటీ సీఎం కలరింగ్ ఇచ్చారు. మసిబూసి మారేడుకాయ అని నమ్మించడంలో సిద్ధహస్తులని నిరూపించుకునే పనిలో బిజీ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత పాలకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా, మూసీలపై మంత్రులకు స్పష్టత లేకపోవడంతో సీఎం వేడుకలతో భట్టి విక్రమార్క రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది. హైడ్రా పెద్ద బ్యాడ్రా, వెంటనే విత్డ్రా చేయండ్రా నాయనా అని జనం మొత్తుకుంటుంటే పెడచెవిన పెడుతూ కాంగ్రెస్ సర్కార్ గత 10 ఏళ్ల పాలనపై బురద జల్లుతోంది. రోజు రోజుకు ముదురుతున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలకులు వెనక్కి తీసుకోకుండా పాత సర్కార్పై బద్నాం మోపుతున్నారు. మసిబూసి మారేడుకాయ అని నమ్మించడం, తమకు వెన్నతో పెట్టిన విద్యాన్ని చాటుకుంటున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని అబాసు పాలవుతున్న క్రమంలో ఆ బురదను గత ప్రభుత్వంపై చల్లే ప్రయత్నం చేస్తున్నారు. చెరువుల కబ్జాలన్నీ బీఆర్ఎస్ పాలనలోనే జరిగినట్లు కలరిస్తున్నారు. ఇందుకు సచివాలయం కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లిచ్చి కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఒక దశ దిశ లేకపోవడమే ఇందుకు కారణమన్నది విశ్లేషకుల పరిశీలన.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. హైడ్రా ఏర్పాటు, మూసీ సుందరీకరణ అంశాలు అత్యంత వివాదాస్పదమవుతున్న తరుణంలో పాలకులు ఆలస్యంగా కళ్లు తెరిచారు. ఒక్కొక్కరుగా మంత్రులు మీడియాకు ఎక్కి వివరణలు ఇస్తున్నారు. జపాన్ పర్యటన ముగించుకొని వచ్చి రాగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మూసీ హైడ్రాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి వేడుకలతోనే మంత్రుల్లో కదలిక వచ్చిందనేది అధికార వర్గాల్లో ఉన్న టాక్. కానీ సబ్జెక్టుతో నేరుగా లింక్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు మాత్రం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తన కేబినెట్ సహచరులతో ముఖ్యమంత్రికి పొరపొచ్చాలు ఉన్నాయన్న లుకలుకలను ఇది బయట పెడుతుంది. వాళ్ళ మధ్య అంతర్గతంగా ఉన్న మనస్పర్ధలను వెలుగులోకి తెస్తుంది. 2014 వరకు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రం, ఈ వ్యవస్థ, సంస్థలు అన్నీ మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు, మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుంటాం. ఒక నిమిషం. సో వచ్చిన దగ్గర నుంచి అయినా మనదాన్ని మనం నిర్మించుకో, మనమే కదా పాలించుకునేది. అంతకుముందు కూడా ఆక్రమణకు గురైనాయి, అంతకుముందు కూడా ఈ రిసోర్సెస్ అన్నీ ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం there was an agitation, there was a feeling of having our own statehood. So కనీసం మనం తెచ్చుకునే దగ్గర నుంచి అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. హైడ్రా మూసీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సమాచారానికి ఒక దశ దిశ ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ రెండు వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరువుల ఆక్రమణలపై తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. అయితే రెడ్ మార్క్ చేసిన ఏరియాల్లోని ఇళ్లన్నీ నేలమట్టం చేస్తారన్న ప్రశ్నకు ఆయన బిత్తరపోయారు. కొంత తత్తరపాటుకు గురై 2 క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత చెరువులన్నీ హైదరాబాద్ వాసుల ఉమ్మడి ఆస్తి అని చెబుతూ ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించి జవాబు చెప్పడం తప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆద్యంతం లండన్ థేమ్స్ నది, జపాన్లోని నది పరివాహక ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై సాగింది. విదేశీ నదుల పరివాహక ప్రాంతాలను అత్యంత సుందరంగా, కలర్ఫుల్ గా చూపించేందుకు ట్రాక్ అధికారులు నానా తంటాలు పడ్డారు. నల్లగా మురికిగా కనిపించేందుకు మూసీ పరివాహక ప్రాంతంలో తాజాగా షూట్ చేసిన విజువల్స్ కాకుండా ఎప్పటివో పాత ఫైల్ షాట్స్ ను వాడారు. కాగా నాగరిక సమాజంలో నిర్మాణం అభివృద్ధికి కొలమానం, కూల్చివేత తిరోగమనానికి సంకేతం కాదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. కూల్చివేతల బదులు ప్రత్యామ్నాయ మార్గం అనుసరణీయం కాదా అన్న ప్రశ్నకు సైతం బట్టి విక్రమార్క మౌనం వహించారు. చెరువుల్లో కబ్జాలన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు మీ ప్రజెంటేషన్ ఉంది అన్నప్పుడు మాత్రం గత ప్రభుత్వాల పాలనలో కూడా చెరువుల ఆక్రమణలు జరిగాయని ఆయన ఒప్పుకున్నారు. కాగా అంతకంతకు వివాదాస్పదమవుతున్న హైడ్రా మూసీల వ్యవహారంలో మాట్లాడుతున్న మంత్రులకు స్పష్టత కొరవడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్నది విశ్లేషకుల వర్షన్. ఏదో సీఎం ఒత్తిడి మేరకు బలవంతంగా, అయిష్టంగా మంత్రులు స్పందిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత పాలకులను నిందిస్తూ ఒక పథకం ప్రకారం మీడియా సమావేశం పెట్టిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదన్న విసులు సైతం వినిపిస్తున్నాయి. విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన దాటవేశారని ఆపవాదు. ప్రజెంటేషన్ లో సీఎం సోదరుని ఇల్లు ఉన్న దుర్గం చెరువు, అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో ఉన్న సకలం చెరువు, వీటితో పాటు మరికొన్ని కీలక చెరువుల సమాచారాన్ని సైతం గోప్యంగా ఉంచడం కోసమెరుపు.